వదిలిపెట్టను, తనని వదిలిపెట్టను. తను నాతోనే గేమ్ స్టార్ట్ చేసింది. ఎండింగ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఏమండి, ఆవేశపడకండి. ఆ అమ్మాయి దగ్గర వశిష్ఠ ఉన్నన్ని రోజులు మనమేమీ చేయలేం కదా. ఏమైనా చేస్తే మన వశిష్ఠని ఎలా కనిపెడతారు? అలా అని వదిలేయమంటావా? ఎవరితో పెట్టుకుంటుందో తెలియాలి. ఈ సవ్యసాచి పవర్ ఏంటో చూపిస్తాను. ఏమండి, ఇప్పుడు మీరేమైనా చేస్తే మన వశిష్ఠకి ప్రమాదం. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి నా ఫ్రెండ్ని, నా కొడుకుని కిడ్నాప్ చేస్తే ఎక్కడున్నారో తెలుసుకోలేకపోతున్నాను. ఆశ్రిత, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నాతోనే మైండ్ గేమ్ మొదలు పెడతావా? ఏం మాట్లాడుతున్నారండి? గేమ్ ఏంటి? ఆ ఆశ్రితని తక్కువ అంచనా వేసి తప్పు చేశాను శాంతి. ఆ ఏకాంతను హత్య చేసిందెవరో తెలిసేదాకా వశిష్ఠని, సూర్యనారాయణ్ణి వదిలిపెట్టనని చెప్పింది. అదేంటండి? ఆశ్రిత ఇంట్లోనే కదా ఏకాంత శవం దొరికింది. మళ్ళీ ఇదంతా ఏంటి? తనకి ఆ హత్యకి ఏ సంబంధము లేదని, మనమే ఆ ఏకాంతను చంపేసుంటామని తననుకుంటుంది. మీరు చెప్పండి, మనకే ఆ హత్యకి సంబంధం లేదని వశిష్ఠని వదిలిపెట్టమని చెప్పండి. నా కొడుకును కిడ్నాప్ చేసిన దాంతో నాకు మాటలేంటి? ఎలాగైనా సరే తన దగ్గర నుంచి వాళ్ళ ఆచూకీ కనిపెడతాను. వశిష్ఠం మన దగ్గరికి వచ్చేసిన మరుక్షణమే ఆశ్రితని ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. ఒక్క చిన్న క్లూ దొరికితే చాలు. ఇప్పటి వరకు తనని ఏమీ చేయలేమని కాన్ఫిడెంట్ గా ఉంది కదా. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే వశిష్ఠ ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. నా కొడుకుని దూరం చేసిన దాన్ని వదిలిపెట్టను. తనని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాల్సిందే. ఏమండి, ముందు మన కొడుకు ఎక్కడున్నాడో కనిపెట్టండి. వశిష్ఠని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఆశ్రిత వశిష్ఠని ప్రేమించింది కాబట్టి వశిష్ఠని ఏమీ చేయదు. మనల్ని భయపెట్టేందుకే ఇవన్నీ చేస్తుంది. అయినా ఎన్ని రోజులని దాస్తుంది? నేను పెట్టిన మనుషులు అదే పనిలో ఉన్నారు. నువ్వేం కంగారు పడక శాంతి. ఆశ్రిత, ఏంటి ఆశ్రిత ఇది? ఎవరు నిన్ను తీసుకొచ్చింది? అది నా మీద కేసు ఫైల్ అయిందని చెప్తున్నారు. వశిష్ఠని, సూర్యనారాయణ్ని నేను కిడ్నాప్ చేశానని కేసు పెట్టారట. సరే, నేను మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆశ్రితని ఎందుకు అరెస్ట్ చేశారు? లాయర్ గారే కదా, చదవండి.
అమ్మాయి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇక ఏ అధికారంతో తీసుకొచ్చారు? అధికారంతో తీసుకురాలేదండి. కంప్లైంట్ ఇచ్చారు కాబట్టే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. సవ్యసాచి అనే అతను తన కొడుకుని, తన ఫ్రెండుని ఆశ్రిత అనే అమ్మాయి కిడ్నాప్ చేసిందని కేసు పెట్టారు. ఆయన ఆల్రెడీ ముందు కేసులో ఎక్స్పార్టీగా ఉన్నప్పుడు ఇలాంటివి లక్ష్య పెడతారు. ఇవన్నీ మీరెలా ఒప్పుకుంటారు? అతను బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు. అవన్నీ మాకెందుకండి? కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చెయ్యాలి, కానీ ఏ సాక్ష్యం దొరికిందని అరెస్ట్ చేస్తారు? ఇప్పటికీ ఇద్దరి మధ్య ఏకాంత మర్డర్ కేసు నడుస్తుంది. అపోనెంట్ పార్టీ అయిన సవ్యసాచి వచ్చి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఇంకొక కేసు పెడితే ఎలా చెల్లుతుంది? దీన్ని మీరు ఎలా చేస్తారు? పోనీ ఆశ్రితనే కిడ్నాప్ చేసింది అనుకుందాం. తను కిడ్నాప్ చేసింది అంటానికి మీ దగ్గర ఏ సాక్ష్యాధారాలున్నాయి? అరెస్ట్ చేసే ముందు తన లాయర్ని కలవాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మినిమం కర్టెసీ కూడా మీకు లేదా? ఇప్పుడు చెప్తున్నాను, తనని అరెస్ట్ చేయడానికి మీకు ఏ మాత్రం అధికారం లేదు. ఇప్పుడే తనని రిలీజ్ చేయాలి. అది కుదరని పని సార్. కుదురుతుంది. పర్సనల్ పూచీకత్తుల మీద నేను తీసుకెళ్తాను. కాదనే హక్కు మీకు లేదు. అయినా ఎంత లంచం తీసుకున్నా కొంచెం అన్నా ఆలోచించాలి. సార్, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. సార్, పోలీసుల గురించి లాయర్ దగ్గర, లాయర్ గురించి పోలీసుల దగ్గర డీల్ చేయడానికి ఏమీ ఉండదు. మీరు సవ్యసాచికి అనుకూలంగా ఎందుకు పనిచేస్తున్నారో నేను ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. ఈ కిడ్నాప్ జరిగినప్పుడు ఆశ్రిత ఏకాంత మర్డర్ కేసులో అరెస్ట్ అయి లోపలుంది. మీ కస్టడీలోనే ఉంది. తను బయటికెళ్లి కిడ్నాప్ చేసింది అంటే అది మీ నిఘా వైఫల్యమే అవుతుంది. తను ఇక్కడే ఉంటే కిడ్నాప్ కేసులో తను దోషి ఎలా అవుతుంది? ఇంత మినిమం ఆలోచించకుండా కేసు పెట్టారు అంటే రేపు మీ ఉద్యోగాలు కూడా దెబ్బతింటాయి. నేను చెప్తున్నాను, అర్జెంటుగా ఈ అమ్మాయిని రిలీజ్ చేయండి. సార్, ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. మా మీద పడకండి సార్, ప్లీజ్. మీరు రాసివ్వండి సార్, మిమ్మల్ని ఏం కాదంటలేదు కదా. తీసుకెళ్తున్నాను సార్. ఓకే కానిస్టేబుల్స్, తనని రిలీజ్ చేయండి. పదాశ్రిత, శ్రియా, ఏంటి మమ్మీ? డాడీ గురించి ఏమైనా తెలిసిందా? రోజు రోజుకి భయం పెరిగిపోతుందమ్మా. అసలు ఆయన ఎక్కడున్నారు? అసలు తిరిగి వస్తారో లేదో అని భయంగా ఉంది. నేను అదే పనిలో ఉన్నాను మమ్మీ. డాడీ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. నా మాట నమ్ము. ఏం నమ్మాలో ఏంటో. మీరిద్దరు నా మాట ఎప్పుడూ వినేవారు కాదు. ఇప్పుడు చూడు, మీ మూర్ఖ పని వల్ల ఎంత ప్రమాదం తెచ్చుకున్నారో.
ఎన్ని రోజులైంది కనిపించి. అసలు అసలు ఆయన ఉన్నారో లేదో కూడా అర్థం కావడం లేదు. చూడు, మీ నాన్నకేమైనా అయిందంటే నేనెలా బతకాలే? అమ్మా, ఎందుకలా నెగిటివ్ గా మాట్లాడతావు? డాడీకేం కాదు. ఏమో, ఇన్ని రోజులు మీకు తెలియలేదు కానీ అందరినీ ఎదిరించుకుంటూ మీ మాట వినని వాళ్ళని హింసిస్తూ మీకు నచ్చినట్టుగా చేశారు. ఇప్పుడు చూడమ్మా ఏమైందో. చూడు శ్రీయ, ఎవరో మీ డాడీ శత్రువులు ఈ పని చేసుంటారు. అందరితో గొడవలు పెట్టుకోకండి అని 1,00,000 సార్లు చెప్పాను. ఎప్పుడైనా అసలు నా మాట విన్నారా? ఇప్పుడు చూడు, నా ఐదోతనం నాకు మిగులుతుందో లేదోనని భయంగా ఉందమ్మా. మమ్మీ ప్లీజ్, నువ్వు ఏడవకు. నేను డాడీని తీసుకొస్తానని చెప్తున్నాను కదా. చూడు, నువ్వేం చేస్తావో నాకైతే తెలీదు. నాకు మీ డాడీ అయితే కనిపించాలి. ఒకవేళ ఆయన లేరు అని తెలిసిన మరుక్షణం నేనింకా బ్రతకను. ఇప్పుడు మీ డాడీ బాధ్యతే కాదు, నా బాధ్యత కూడా నీ భుజాల మీదే ఉంది. నువ్వు ఆయన్ని నా కళ్ళ ముందు నిలబెడితే చాలు. ఇక నీ దగ్గర నుంచి నేనేమీ ఆశించనమ్మా. డాడీని ఎలాగైనా కనిపెట్టు శ్రేయ. అమ్మా, నేను చూసుకుంటాను. డాడీ ఎక్కడున్నా తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏమోనమ్మా, భారమంతా నీ మీదే వేస్తున్నాను. అంకుల్, ఏమైనా తెలిసిందా? డాడీ గురించి కానీ వశిష్ఠ గురించి కానీ ఏమైనా తెలిసిందా? మా మమ్మీ బాధని చూడలేకపోతున్నాను అంకుల్. అక్కడ మీ మమ్మీ ఎంత బాధపడుతుందో ఇక్కడ వశిష్ఠ కనపడడం లేదు అని శాంతి కూడా అంతే బాధపడుతుందమ్మా. వశిష్ఠ కనిపించేంత వరకు ఏమీ తినను అని పట్టు కూర్చుంది. ఇంత ప్లాండ్ గా ఎవరు చేస్తుంటారు అంకుల్? ఒక్క ఆధారం కూడా దొరకట్లేదు. ఎవరు ఏంటమ్మా, ఇది ఖచ్చితంగా ఆశ్రిత పనే. ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? నిజంగా ఆశ్రిత చేసిందంటారా? ఆశ్రిత చాలా క్లియర్ గా చెప్తోంది, ఇదంతా తనాడి నాటకమే. ఏమో అంకుల్, నమ్మబుద్ధి కావట్లేదు. వాళ్ళిద్దరూ కిడ్నాప్ అయిన టైంలో ఆశ్రిత జైల్లో ఉంది కదా. లోపలున్న మనిషి ఇదంతా ఎలా చేయగలుగుతుంది? ఈ దేశంలో జైల్లో ఉండే బయటి పనులు చాలా జరిపిస్తున్నారు. పెద్ద పెద్ద స్కాములు కుట్రలు కూడా జైల్లో ఉండే పథకాలు రచిస్తున్నారు. అలాంటిది ఇద్దరిని కిడ్నాప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అంకుల్, మీరు చెప్పే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, ఆశ్రిత వేరు. తను ఒక మధ్య తరగతి మాస్టరీ కూతురు. తను ఆఫ్టర్ ఆల్ మాస్టర్ కూతురే కావచ్చమ్మా, కానీ తన బ్రెయిన్ IAS కి సెలెక్ట్ అయిన బ్రెయిన్. ఆశ్రిత వెనుక ఎవరో ఉండే ఉంటారు. తనని చాలా తక్కువ అంచనా వేశాం. మనకి కనిపించే ఆశ్రిత వేరు, మనకు కనిపించని ఆశ్రిత వేరు. తను ప్రేమించిన వాణ్ణి దూరం చేసింది అని ఏకాంతనే చంపింది. ఆశ్రితకు అంత సీన్ ఎక్కడుంది? నేను మా డాడీ కలిసే కదా ఆ ఏకాంతని లేపేశాం. ఈ సవ్యసాచికి సగం తెలుసు, సగం తెలీదు. ఆశ్రితే మనుషులను పెట్టి తను జైల్లో ఉన్నప్పుడే నేరం తన మీదికి రాదు అని వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేయించింది. అది చాలా తెలివైనది, ఏమైనా చేయగలుగుతుంది. అంకుల్, తనకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మనం దానికి భయపడ్డమేంటి? ఆ ఆశ్రితని దెబ్బ కొట్టడానికి నేను చాలు అంకుల్. తనకి శ్రేయ అంటే ఏంటో చూపిస్తాను. మా డాడీని వశిష్ఠని నేను తీసుకొస్తాను. మీరేం కంగారు పడకండి. మీరు ఇప్పటిదాకా ఆశ్రిత గేమ్సే చూశారు కదా, ఇప్పుడు నా గేమ్ ఎలా ఉంటుందో చూడండి. శ్రీరామ్, నా వల్ల నీకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కదా. అనవసరంగా నా వల్ల నీకు చాలా టెన్షన్స్ వస్తున్నాయి. చచ్చా, ఎందుకలా అనుకుంటా? నీకు మాటిచ్చాను గుర్తుందా? నిన్నీ కేసు నుంచి పూర్తిగా బయటపడేసేదాకా నీ పూర్తి బాధ్యత నాది. బాధ్యత తీసుకున్న మనిషికి ఏది బరువు కష్టం అనిపించదు ఆశ్రిత. అయినా ఇది నీ మీద మోపబడిన కేసు. నీకు బెయిల్ రావడం ఇష్టం లేక కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఈ కేసు వాంటెడ్ గానే పెట్టారు. ఇది ఏమాత్రం నిలబడదు. యూ డోంట్ వరీ. ప్రియా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది ప్రియా? అక్క, లతక్కని ఆ మినిస్టర్ వచ్చి బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళాడా? ఎందుకు? అదంతా మావయ్య చేసిన పని వల్లే అక్క. ఆయన దగ్గర మావయ్య ₹1 కోటి తీసుకుని పారిపోయాడు. ఆ డబ్బులు మీరే ఇవ్వాలని చెప్పి మమ్మల్ని బాగా ఏడిపిస్తున్నాడు. ఇంటికొచ్చి బెదిరించాడు. ఇప్పుడు ఏకంగా ఇంటికొచ్చి చిన్నక్కని తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలక్క. పెద్దక్క స్థానంలో ఉండి సాయం చేస్తానని మాటిచ్చావు కదా. ప్లీజ్ ఎలాగైనా సాయం చేయి. చిన్నక్కని కాపాడు. నీ కాళ్ళు పట్టుకుంటానక్క. అలా చేయకమ్మా. నీకింతకు ముందే చెప్పాను కదా, నేను మీ పెద్దక్క ఏకాంత స్థానంలో ఉంటాను. మీకే అవసరం వచ్చినా నేనున్నాను. ఆ నమ్మకంతోనే వచ్చానక్క. సరే, నాకు అర్థమైంది. ముందు నువ్వు ఏడవకు. లతని కాపాడి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏం చేసైనా సరే లతని కాపాడాలి శ్రీరామ్. వాడి మీద వెంటనే కేసు బుక్ చేద్దాం. మీడియా ముందు పెట్టి అతన్ని ఇరికించేద్దాం. అప్పుడు గాని లత బయటపడదు. పద శ్రీరామ్. తొందరపడక ఆశ్రిత. అవతల ఓ ఆడపిల్లని తీసుకెళ్లారు అంటూ ఉంటే ఇంకా ఏంటి శ్రీరామ్? ఏం ఆలోచిస్తున్నావు? ఒక బాధ్యత గల స్థాయిలో ఉండి చిన్న తప్పు చేసినా
మీడియా ఏకి పారేస్తుందన్న భయం లేకుండా ఇంతకు తెగించాడు అంటే దాని వెనకాల ఎంతటి ప్లాన్ ఉందో ఒక్కసారి ఆలోచించు. అతని చేతిలో పవర్ ఉంది, అలాగే పోలీసులు మీడియా అతని చేతిలోనే ఉన్నాయి. అందరూ అతని మాటే వింటారని గ్యారంటీ ఏముంది శ్రీరామ్? అక్కడే ఉంది ఆశ్రిత అసలు విషయం. మనం పోలీస్ కేసు పెడతామని ఆ మాత్రం కూడా తెలియకుండా ఒక మినిస్టర్ ఇంతకు తెగిస్తాడా? ఒక్కసారి ఆలోచించు. దీని వెనకాల ఏదో ఉంది. మనం ఏమాత్రం తొందరపడినా అది ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. మనం మినిస్టర్ చేసిన కిడ్నాప్ ని నిరూపించలేకపోతే కావాలని ఇదంతా చేశామంటారు. పైగా ఏకాంత మర్డర్ కేసులో నువ్వు అక్యూజ్డ్ నెంబర్ 1. నువ్వే ఇదంతా చేసి తన మీదకి నెడుతున్నావనన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మరి ఎలా శ్రీరామ్? మనమే చాలా తెలివిగా ప్లాన్ చేయాలి. ప్రియా, ఇంటికి ఎవరెవరు వచ్చారు? ఆ మినిస్టర్ రౌడీని తీసుకుని వచ్చాడు. ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజమనిపిస్తోంది శ్రీరామ్. ఆయనంతా దిగిజారాడంటే చాలా జాగ్రత్తగా ఉండుంటాడు. మనము జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏం చేయాలి?